ఆర్టీసీ కార్మికులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే తప్ప కాంగ్రెస్ సర్కార్ల కదలిక రాలేదు. మొన్నటిదాకా సమ్మె లేదు, ఏం లేదని చెప్పేదానికి ప్రైవేట్ బస్సులల్లా ప్రైవేట్ డ్రైవర్లను పెట్టి బస్సులు నడిపించింది సర్కారు. అందుకు బాధపడ్డ ఆర్టీసీ అన్నలు చచ్చిపోతున్నారు. ఈ ఆత్మ బలిదానాలు ఎక్కడికో పోయేటట్టున్నాయి. సర్కార్ను సావు దెబ్బ కొట్టేటట్టున్నాయని చర్చలకు పిలిచిండ్రు ఆర్టీసీ జేఏసీని. బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సారు, ఇంకో ఇద్దరు మంత్రులు వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్లు చర్చలకు కూసున్నారు. ఆత్మ బలిదానం చేసుకున్న శంకర్ గౌడ ఆత్మకు శాంతి జరగాలనని 2 నిమిషాలు నిలబడి మౌనం పాటించిండ్రు. సరే మంచిదే గాని అయ్యా మంత్రివర్యులు, ఆర్టీసీ కార్మికులకు మీరు ఇచ్చిన హామీలు గుర్తులేవా సారు? ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీ కార్మికులకు హామీలు నెరవేర్చాలి కదా. ఆర్టీసీని సర్కార్లో విలీనం చేస్తామన్నారు కానీ 2.5 ఏళ్ళు మొద్దు నిద్ర పోయినరా? ఎండి గరిగినా బంగారం గరిగినా మీ మనసు గరగదన్నట్టు ఆర్టీసీ కార్మికుల గోసలు తీర్చేటానికి మీకు మనసు రాలేదా సారు? మీకు గుర్తులేదనుకుంటే ఎప్పటికీ ముళ్ళు కట్టెతోని ముడ్డు మీద గుచ్చినట్టు ఆర్టీసీ కార్మికులు తాపకు గుర్తు చేసిండ్రు. అయినా చెవు మీద పేను వారినట్టు చేసిండ్రు. కార్మికులంతా సమ్మెకు దిగినా సప్పుడు చేయలేదు. ఉల్టా సమ్మెను ఆగం చేసేదానికి ప్రైవేట్ డ్రైవర్లను పెట్టిండ్రు. అయ్యా దేవుడా, ఇట్లా అయితే మా బాధలు తెల్లారేది ఎప్పుడు అన్నట్టు కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే తప్ప ఆర్టీసీ కార్మికులు గుర్తు రాలేదా సారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గిట్లనే ఆలోచించిండ్రా? ఎందుకు సార్ కుర్చీ ఎక్కంగానే పదవి రాగానే పబ్లిక్ ను మర్చిపోతారు? ఇప్పటికైనా కార్మికులు అడిగింది కాదనుకుంటే ఇచ్చి ఆదుకోండి సారు. జర పుణ్యం ఉంటదని బతులాడుతున్నారట. ఆర్టీసీ కార్మికులు పడుతున్న గోసలు చూస్తున్న తెలంగాణ జనం కూడా.